నోట్ల రద్దుతో నాన్ వెజ్ ప్రియులకు తిప్పలు తప్పడం లేదు. కొనుగోలుదారు లేక బెజవాడ బీసెంట్ రోడ్లోని మహతి చేపల మార్కెట్ వెలవెలబోతోంది. పూర్తి డీటెయిల్స్ స్వప్న అందిస్తారు. నాన్ వెజ్ ప్రియుల నోట్లో వెలగపండు పడ్లట్టుంది ఇప్పుడున్న పరిస్థితి. 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు తీసుకోకపోవడంతో అన్ని వ్యాపారస్తులపైన ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈరోజు సండే, ప్రతి ఒక్కరూ వీకెండ్ అంతా కూడా కష్టపడి, వీక్ మొత్తం కూడా కష్టపడి వీకెండ్లో అందరూ ఏ చికెను, మటను, ఫిష్ తీసుకుని వెళ్ళి ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో గడపాలి అనుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితి చూస్తుంటే 500, 1000 రూపాయల నోట్లు చెల్లకపోవడంతో ఆ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరిపైన స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత సరుకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా కొనడానికి సండే వచ్చిందంటే మెయిన్గా కావాల్సింది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఇంట్లో అందరితో గడుపుదాం, నాన్ వెజ్ తీసుకెళ్దాం. పిల్లలు కూడా ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు కాబట్టి నాన్ వెజ్ తీసుకెళ్దాం అని చెప్పి ఇక్కడికి వస్తే, ఇక్కడ చూస్తే ఆ 2000 రూపాయల నోటు, ఇప్పటి వరకు 500 రూపాయల నోటు ఎవరికి కూడా చేతిలోకి అందుబాటులోకి రాలేదు. కొత్త 500 రూపాయల నోటు, దాంతో 2000 రూపాయల నోట్లు ఇక్కడికి తీసుకొచ్చి 2000 రూపాయలతో సరికైతే కొనలేరు కదా, దాంతో 200, 300 రూపాయలకి కొంటే ఇక్కడ కొత్త 500 నోట్లు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్న వాళ్ళు 2000 రూపాయల నోటు తీసుకొస్తే 1800, 1700 కానీ 100 నోట్లు ఇవ్వాల్సి వస్తుంది. మరి ఆ 100 నోట్లు ఇక్కడ చిల్లర దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాం, మా సరికంతా పాడైపోతుందని చెప్పి ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడే 2000 నోట్లు, ఇప్పుడు 2000 నోట్లు ఎంతమందికి ఇవ్వాలి అంటున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. 200 రూపాయలు సరుకు కొన్నారండి, నా 1800 ఇవ్వాలంట. ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చాను, ఇంకా నేను ఎక్కడ చేంజ్ తీసుకురావాలి, నా దగ్గర ఎక్కడ ఉంటుంది? మా సరుకు మొత్తం కలిపితే 6000, 7000 అవుద్ది. ఒక్కొక్కళ్ళకి 2000 రూపాయలు చేంజ్ ఇవ్వాలంటే మా వ్యాపారం ఎంత పోతుంది? ఇప్పుడు నేను ఇవ్వనంటే ఈ సార్ గారు వెళ్ళిపోతారు. మరి పాత ఇస్తామంటే ఆ సార్ గారు తీసుకోరు. మరి మీరు పాత తీసుకుంటారు, పాత ఇస్తా అంటున్నారు 2000 ఎక్కడ చెల్తలేదు, అందుకని నోట్లు తీసుకున్నది. మీకు ఇప్పుడు కొత్త 500 వచ్చినాయి కదా బయటికి, మీ దగ్గరికి రాలేదు? ఇంకా రాలేదండి. బ్యాంకులో కూడా 2000 రూపాయల నోట్లే వస్తున్నాయండి, 500 నోట్లు రావట్లేదండి. అదండి చిల్లర ఏమన్నా వస్తుందా బ్యాంకులో? లేదండి, చిల్లర ఏమి రావట్లేదు, 100 ఏమి రావట్లేదండి. పెడితే 2000 రూపాయలే ఒకటే వస్తుంది. అదండి. కానీ కాగితం తీసుకోవాలంటే మాకు ఇది దొంగ కాగితం మంచి కాగితమో తెలియట్లేదు. మాకు ఆ 200 రూపాయలు సరుకు అమ్మితే 20-30 వస్తాయి మేడం. ఇప్పుడు ఈ 2000 దీనికి ఏం చూడాలి, మాకేం తెలుస్తుంది? చేంజ్ కొంచెం వదిలితే మాకు వ్యాపారాలు బాగుంటాయి. మొన్న ఏటీఎంలో కూడా ఒకటి వచ్చిందని చెప్పారు, ఈ సేవలో వచ్చిందని. ఆ రోజు నుంచి మాకు భయం ఉంది. ఇప్పుడు 2 పేపర్లు తీసుకున్నాం, అవి మంచియో దొంగయో తెలియట్లేదు మాకు. మా వ్యాపారాలు చూస్తే అసలు ఒక్కరు లేరు మార్కెట్లో. చాలా బిజీగా ఉంటుంది ఈ మార్కెట్. విజయవాడ సిటీకి మహంతి మార్కెట్ అంటే చాలా పేరు గట్ల మార్కెట్. అట్లాంటిది వాళ్ళ బోసిపోతుంది. కొంతమంది షాపులే పెట్టలేదు. దీనికి మార్గం 500 ఆ చేంజ్ పంపిస్తే మాకు వ్యాపారాలు బాగుంటాయండి. ఇప్పుడు స్వైపింగ్ మిషన్లు అంటున్నారు కదా, అవి కూడా ఏర్పాటు చేస్తే మీకు అసలు మార్కెట్ లో చదువు రాని వాళ్ళు 90 మంది ఉంటారమ్మా, చదువు వచ్చిన వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. ఇప్పుడు మాకు చదివే రాదు, ఆ మిషన్ లో ఏం పెడతారో ఏం నొక్కుతారో మాకేం అర్థం అవుతుంది? అది దాని గురించి కొంచెం చేంజ్ వదిలితే మా వ్యాపారాలు బాగుంటాయి. మాలాంటి కొంచెం చిన్న సైజు వ్యాపారస్తులు బాగుంటారు. ఇప్పుడు మీరు ఈ కాగితం తీసుకొని ఆటో అనండి, ఒక్క ఆటో ఒకటి రాడు. 100 రూపాయలు పెంచి తీసుకో బాబా అన్న, అమ్మా మీ కిరాయి నాకు వద్దండి వెళ్ళిపోతాడు. అదే కూరగాయల మార్కెట్కి వెళ్ళినా అదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా ఈ 2000 రూపాయల నోటికి చిల్లర దొరకట్లేదు అని అయితే చెప్తున్నారు. ఒక నిమిషం, మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. మేడం చెప్పండి, మీరు ఎలా ఉందమ్మా మీ పరిస్థితి? ఎలా పరిస్థితి అంటే అమ్మా 500 తెస్తున్నారు, 2000 తెస్తున్నారు. మేము చిన్న వ్యాపారం, ఏదో రోజుకు ఒక 100 రూపాయలు తీసుకుని 1 కిలో బియ్యం తీసుకెళ్లి వండుకొని తింటాం. మాకు ఏటీఎంలు లేవు, ఏమి లేవు. మేము వెళ్ళి తెచ్చుకోవడం అసలు తెలియదు మాకు. ఇక్కడుంటే ఏదో చేపలు డ్రెస్సింగ్ చేసుకోవటం, ఈ చిన్న వ్యాపారం చేసుకోవటం. 500 ఇస్తున్నారు, 400 కావాలి కదా, 2000 ఇస్తున్నారు. 200 కూర కొన్న 1800. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, తోడు పక్కన ఎవరైనా వ్యాపారస్తులు కొన్నాయనుకో వాళ్ళన్నీ ఇస్తారు. వాళ్ళ దగ్గర 2000, మా దగ్గర 2000. మరి వాళ్ళు 2000, మేము 2000. మరి ఏం ఇంకా అవతలకి వెళ్తే అటు 2000, అన్ని 2000. బీసెంట్ రోడ్ లోని మహంతి మార్కెట్ అంటేనే ఫుల్ రష్ గా ఉంటది ఆదివారం వస్తే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే ఇప్పుడున్న జనాలు కూడా చాలా తక్కువనే చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ మేరాతో స్వప్న.